అందరికీ నమస్కారం. యూట్యూబ్కి స్వాగతం. మరో అంశంతో మేము ముందుకు వస్తుంటున్నాం. పంతం వద్దు, అంతం తెలుసుకో. పంతం అనగా పట్టింపు. నాకు ఆ మతంతో ఏం పని, నాకు ఆ మార్గంతో ఏం పని, నాకేం పని, నేను పుట్టిన కాంచి నేను ఎక్కడున్నాను, నేను అక్కడే ఉంటా అని కొన్నిసార్లు పంతం పడుతూ ఉంటారు. కానీ మనిషి ఏమైపోతాడు, ఎక్కడికి వెళ్తాడు, ఏంటి అనేది అంతం తెలుసుకోవాలా. పంతం వద్దు. పంతం అంటే పట్టింపు. అది మా తాత ముత్తాతల నుంచి ఉన్న మతమా, లేకపోతే మా తాత ముత్తాతల కాంచి ఉన్న దేవుడా అనేటువంటిది ఒక పంతం అనేది మనుషులకు ఉంటుంది. కానీ మనిషి అంతమైపోయి ఏమైపోతున్నాడు, ఎక్కడికి వెళ్తాడు, అసలు ఏంటి, ఏం చెప్తుంది అనేటువంటిది మనిషి ఆలోచించాల, తెలుసుకోవాలి. మనిషి అంతం గురించి తెలుసుకోవాలి. చనిపోయిన తర్వాత ఏమైపోతారు, ఎక్కడికి వెళ్తారు, చనిపోయిన వారు లేస్తారా, లేచిన వారు ఎవరైనా ఉన్నారా భూమి మీద, లేస్తే ఏమైపోతాం అనేటువంటిది అంతం గురించి తెలుసుకోవాలా. బైబిల్లో యేసు ప్రభు ఒక మాట చెప్పాడు. పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి ఎన్నటికీ చనిపోడు. పునరుత్థానమును, నేను తిరిగి లేస్తాను, జీవిస్తాను, జీవమును పంచుతాను. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచేవారు చనిపోయినను బ్రతుకుతారట. కాబట్టి ఈ సత్యాన్ని తెలుసుకొని మరణాన్ని ఈదగలిగేటువంటి శక్తి ఆయనకుంది, ఈదాడు. ఎవరైనా నా యందు విశ్వాసం ఉంటే వారిని కూడా నేను ఈదింప చేస్తాను, ఈద చేస్తాను. మునిగిపోకుండా, ఈ మరణములు మునిగిపోకుండా వారిని మరణములు ఈదేటట్లుగా నేను చేస్తానంటూ ఉన్నాడు. అటువంటిప్పుడు ఇంత ఈజీ రక్షణ మనకు దొరుకుతుంది. పంతం ఎందుకు? ఇది మా తాత ముత్తాల నుంచి ఉన్నది కాదు అని అంటారు. అది వేదములోనే ఉన్నది, వేదములోనే ఉన్నది. అసతోమా సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఓ దేవ, నేను అసత్యములో ఉన్నాను, నాకు సత్యం తెలియదు. ఎట్లా మరణం నుంచి తిరిగి లేస్తారో, ఎవరు లేస్తారో ఏంటో అది నాకు తెలియదయ్యా. కాబట్టి అసత్యములో ఉన్నాను నేను. తమసోమా జ్యోతిర్గమయ, నేను చీకటిలో ఉన్నాను, వెలుగులోనికి నడిపించు. ఈ అసత్యము, ఈ అంధకారం వల్ల వచ్చినటువంటి ఆ మృత్యుము నుండి నన్ను విడిపించి అమృతత్వములోనికి, నిత్య జీవములోనికి నడిపించుమని. అమృతత్వం అంటే నిత్య జీవం, ఎటర్నల్ లైఫ్, మరణం లేకుండా కావడం. కాబట్టి నన్ను దానిలోనికి నడిపించుమని వేద ప్రార్థన అయినా అదే చెప్తుంది, బైబిల్ బోధ అయినా అదే చెప్తుంది. సహజంగా మనిషి ఆలోచిస్తే చావడానికి కాదు, చనిపోయి తిరిగి లేవడానికి. ఆధ్యాత్మిక గ్రంథాలన్నీ అన్వేషణ చేస్తే చావు తర్వాతనే నిజమైన జీవితం ఉందని చెప్తోంది ఆధ్యాత్మిక జ్ఞానం. చావుతోటి అంతమైపోదు, చావు తర్వాతనే అతి గొప్ప జీవితం ఉంది. అది ఉంటే నరకంలోనే ఉంటావు, లేదంటే పరలోకంలో మోక్షంలోనైనా ఉంటావు. కాబట్టి నీవు ఏదో ఏ దేశం మతమునో, ఏ మతమనో, ఏ కులమనో, ఏదో అనో, ఎవరికో సంబంధించిందని ఎందుకు అనుకుంటావు? పంతం వద్దు, అంతం తెలుసుకొని అంతం ఏమైంది. కాబట్టి అలాగును తెలుసుకొని నీవు అంతం, నువ్వు ఏ రీతికి అయితే నేను చనిపోయి తిరిగి లేవగలను, నా పాపాలు క్షమించబడే మార్గం ఏది, బోధలు ఎక్కడ దొరుకుతాయి అని తెలుసుకొని నీవు అందులో నడుచుకో. అప్పుడు నీకు నెమ్మది కలుగుతుంది. కాబట్టి పంతం వద్దండి, అంతం తెలుసుకోండి. చివరికి ఏమైపోతారు, ఎలా జీవించాలి, మోక్షానికి ఎలా వెళ్ళాలి, నడిపించగలిగిన వ్యక్తి ఎవరు, నీ పాప భారాన్ని మోయగలిగిన వ్యక్తి, నీ పాపం నుండి విడిపించగలిగినటువంటి వ్యక్తి, అంతటి శక్తిమంతుడు ఎవరని తెలుసుకొని నీవు ఆ సత్యమును నడుచుకో. అప్పుడు నీకు ముగింపు ఉండదు, నీకు ప్రారంభం కలుగుతుంది, రక్షణ దొరుకుతుంది, నిత్య శాంతి సమాధానం నీకు కలుగుతాయి. అట్టి కృప భగవంతుడు అందరికీ దయచేయును గాక.